హలో ఫ్రెండ్స్, మొన్న 2 డేస్ బ్యాక్ సోనీది కొత్త ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా లాంచ్ అయింది కదా మన హైదరాబాద్లో. అయితే నేను ఫస్ట్ కస్టమర్ ఉండాలని చెప్పేసి నేను 2 నెలల కింద నుంచి వాళ్ళు ఎంబడి పడితే వాళ్ళు రాగానే ఫస్ట్ పీస్ నాకు కాల్ చేసి ఇమీడియట్ బయలుదేరి వచ్చేసి తీసుకెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళి తెచ్చాను, అదంతా వీడియో కూడా షూట్ చేసి పెట్టాను. మీరు అందరు చాలామంది చూశారు కూడా. అయితే ఆ వీడియోలో చాలామంది కమెంట్స్లో అడిగారు నాకు ఎప్పుడు అన్బాక్సింగ్, ఎప్పుడు రివ్యూ అని చెప్పేసి. అయితే తెచ్చిన రోజు నుంచి నాకు ఫుల్ బిజీ, అన్ని ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్లు అవే ఉన్నాయి కాబట్టి ఇంకా టైం దొరకలేదు. తెచ్చినట్టు అట్లనే ఉంది టేబుల్ పైన, ఇంకా దాన్ని ముట్టను కూడా ముట్టలేదు. ఈరోజు ఇందాక కొంచెం ఫ్రీ అయితే ఇంకా అది తీసి అన్బాక్సింగ్ చేసి మీకు చూపించేసి అట్లనే నేను కూడా ఈరోజు అంతా నైట్ కూర్చొని దాని మెనూ అవన్నీ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవి చూద్దామని. ఎందుకంటే ఇది డ్రీమ్ కెమెరా అని చెప్పొచ్చు నాకు. ఎందుకంటే నేను ప్రీవియస్లీ A7iv యూస్ చేశాను కదా, అది కూడా బాగానే ఉండింది. కానీ నాది ఒక్కటే ఏంటంటే 8-bit వీడియోస్ కంటే నేను 10-bit వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అయితే ఇది ఇంటర్నల్లీ 10-bit 4:2లో రికార్డ్ చేస్తుంది కదా, అప్ టు 600 mbps వరకు రికార్డ్ చేస్తుంది. మీకు ఫుల్ ఫ్రేమ్ 30p 24p ఉంది. 60pలో మాత్రం క్రాప్డ్ ఉంది, ఒక్కటే సాటిస్ఫాక్షన్ లేదు. 4K 60లో మీకు క్రాప్ అవుతుంది, అంటే మీకు APS-C సైజ్ సూపర్ 35 అంటారు కదా, ఆ సైజులో అవుతుంది. అయినా కానీ ఓకే, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫుల్ ఫ్రేమ్ ఉంటే ఇంకా మజా వచ్చేది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వేరే ఫ్లాగ్షిప్ కెమెరాస్ A1 ఇంకా A7S3 ఉన్నాయి కదా, వాటి బిజినెస్కి దెబ్బ పడుతుందనేమో మరి దీంట్లో క్రాప్ ఇచ్చారో, లేకపోతే ఇది రెజల్యూషన్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉండడం వల్ల CMOSది రీడింగ్ స్పీడ్స్ వల్ల ప్రాసెసర్ హీట్ ఎక్కిపోయి షట్ డౌన్ అవ్వడం అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నా. మరి రీజన్ ఏందో తెలియదు కానీ 4K 60లో మాత్రం క్రాప్డ్ ఉంటుంది ఇమేజ్. అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే శాంపుల్స్ అవి నేను చాలా చెక్ చేసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకున్నాను. కానీ కొంచెం నాకు మన ఇండియాలో ఓవర్ ప్రైస్డే అనిపించింది. అంటే దగ్గర 2.5 లక్షలు, అంటే బయట కంట్రీస్లో $2,500 ఉంది, అంటే నియర్లీ 1,80,000-1,90,000 అవుతుంది. మన దగ్గర ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని కొంచెం అంటే ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు. అయినా కూడా ఇంకా తప్పదు, మనకు కావాలి కదా, 10-bit వీడియో కావాలి. ఇంకా కొన్ని ఫీచర్స్ 4:2 H.265లో షూట్ చేస్తుంది. ఇంకా స్టిల్స్ కోసం కూడా 33 మెగాపిక్సెల్స్ అంటే ఎక్సలెంట్ రెజల్యూషన్, మీరు ల్యాండ్స్కేప్స్ కూడా షూట్ చేయొచ్చు. ఇంకా సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది సెన్సర్ది, అంటే లో నాయిస్ ఉంది. మీకు హై ISO పర్ఫార్మెన్స్ కూడా సూపర్బ్ ఉందని నేను మొత్తం అన్నీ ఆన్లైన్లో అంటే 2-3 months కిందనే వేరే కంట్రీస్లో లాంచ్ అయింది కాబట్టి నేను అన్నీ చెక్ చేసుకున్నాను. అందరికీ కూడా నచ్చింది. వేరే వాళ్ళు తీసిన శాంపిల్స్ కూడా డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకున్నాను, 4K శాంపిల్స్, క్లారిటీ అది అయితే ఇంప్రూవ్డ్ ఉంది. ఇంకా ఇది S-Log2 S-Log3 మనకి 10-bitలో అంటే ఇప్పుడు కలర్ గ్రేడింగ్ ఈజీ చేసుకోవచ్చు. ఇదివరకు 8-bit ఏమవుతుండే అంటే మీరు కలర్ గ్రేడింగ్ చేసేసరికి బ్యాండింగ్ వచ్చేది. ఇప్పుడు ఆ బ్యాండింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. HLG ఉంది, మీరు హై డైనమిక్ రేంజ్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా కొత్తగా ఈసారి మీకు సోనీది Cinetone ప్రొఫైల్ ఉంది, అంటే పెద్ద ఫ్లాగ్షిప్ సినిమా కెమెరాస్ ఉంటాయి కదా, సోనీ సినీ ఆల్టా కెమెరాస్, వాటిల్లో ఉండే మీకు సినీటోన్ అంటే మూవీ టైప్ మీకు సినిమాటిక్ లుక్ ఇచ్చే కలర్ ప్రొఫైల్ కూడా ఉంది. చూడాలి ఇంకా అవన్నీ టెస్ట్ చేసి. మనకు అంటే సినిమా ఒక్కొక్కసారి మనకు ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్కి సెట్ అవ్వవు, ఎందుకంటే కొన్ని ఇప్పుడు టీవీ సీరియల్స్ కోసం కొన్ని కలర్ ప్రొఫైల్స్ వాటికే సెట్ అవుతాయి. సినిమాస్కి 24pకి కొన్ని కలర్ ప్రొఫైల్స్, కలర్ గ్రేడింగ్స్ వాటికే సూట్ అవుతాయి. అవి తీసుకొచ్చి మన యూట్యూబ్ వీడియోస్ పైన వేస్తే గలీజ్గా ఉంటాయి, అంత సెట్ అవ్వవు. అంటే ఏది దేనికి సెట్ అవ్వాలో దానికే వాడాలి. చూస్తాను నేను అన్ని ప్రొఫైల్స్. యూజువల్గా నేను యూట్యూబ్ వీడియోస్కి ఏ కెమెరా తీసుకున్నా కానీ స్టాండర్డ్ ప్రొఫైల్ యూజ్ చేసి సింపుల్గా షూట్ చేస్తాను. జస్ట్ ఎక్స్పోజర్, లైటింగ్ కరెక్ట్ ఉన్నాయా లేదా అది చూసుకుంటాను. కలర్ అక్యురసీ, వైట్ బ్యాలెన్స్ అవన్నీ మాన్యువల్ చేసుకుంటాను, అంటే వైట్ కార్డ్ గ్రే కార్డ్ పెట్టి అట్లా చేసుకుంటాను. అవి ఇంపార్టెంట్ మెయిన్. ఇంకా మిగతా కెమెరా అంటే చాలామందికి అయితే ఆల్రెడీ ఈ ఫీచర్స్ తెలిసిన ఈ కెమెరా ఈరోజు మీకు మొత్తం డీటెయిల్గా అన్బాక్సింగ్ చేసి దీని బాడీ లుక్స్ ఇంకా దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు దీన్ని కొన్ని రోజులు యూస్ చేయాలి కదా, నేను యూస్ చేసేసి మొత్తం దాని ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి కదా ఫీచర్స్. ఇప్పుడు సోనీ Cinetone అంటే ఏంటని కొంతమందికి డౌట్ వస్తే అట్లాంటి వాటి సబ్జెక్ట్స్ పైన కూడా సపరేట్ వీడియో కావాలంటే నేను చేసి పెడతాను. Cinetone అంటే ఏంటి, S-Log3 S-Log2 ప్రొఫైల్స్లో కలర్ గ్రేడింగ్ చేస్తే 10-bitలో ఎట్లా ఉంది వీడియో క్వాలిటీ, అట్లాంటివి మీరేమన్నా కావాలి అంటే మీరు అడగండి, నేను చేసి పెడతాను. ఇంకా HDR కంటెంట్ కూడా ఇందులో ఒక కొన్ని శాంపిల్స్ షూట్ చేసి HDRలో అప్లోడ్ చేసి ట్రై చేస్తాను ఎట్లా వస్తుంది క్వాలిటీ చెక్ చేయడానికి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా, స్టిల్స్ కోసం ఎంతవరకు పనికి వస్తుంది, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఎట్లా ఉంటుంది, ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి, ఇంకా మీకు షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి అబ్బో చాలా ఉన్నాయి అందులో చెప్పాలంటే. నేను బ్యాటరీలు కూడా ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. దాంతోపాటు బండల్ ప్యాకేజ్లో నాకు ఛార్జర్ వచ్చింది, ఈ బ్యాగ్ వచ్చింది. ఇలాంటి బ్యాగ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది A7iv.
ఇప్పుడు 4 తోటి కూడా సేమ్ బ్యాగ్ వచ్చింది. అయితే మీకు అంటే ఇలాంటి సబ్జెక్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉందా లేదా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఇప్పుడు దీనిది సోనీది మొత్తం కంప్లీట్ అన్బాక్సింగ్ చేసేసి ఇంకా ఈ వీక్‌లో నేను కొన్ని రోజులు యూజ్ చేసేసి ఇమ్మీడియేట్ దాని అంటే బేసిక్ పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది వీడియో పెడతాను. ఎందుకంటే కొంతమందికి ఓపిక లేనట్టుంది. కమెంట్ల మీద కమెంట్లు వేస్తున్నారు. A7R4 ఎట్లా ఉంది సార్ తొందరగా చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు ఇమ్మీడియేట్ మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. నాకు కూడా ఆగబుద్ధి అవ్వట్లేదు. మీకంటే ఎక్కువ తొందర నాకే ఉంది. బాక్స్ లోపల ఉన్న కెమెరా ఫస్ట్ బయటికి తీసి చూడాలని చెప్పేసి మీకు బాక్స్ పైన డీటెయిల్స్ ఒకసారి చూపించేస్తాను. 64 GB SD కార్డ్ దాంతోపాటు ఫ్రీ ఉంది. ఎక్స్టర్నల్ ఛార్జర్ ఒకటి ఫ్రీ ఉంది. ఇంకా మీకు 3 ఇయర్స్ వారంటీ తోటి వస్తుంది. ఇక్కడ దాని పిక్చర్ చూడొచ్చు. ఓన్లీ బాడీది. నేను ఓన్లీ బాడీయే తీసుకున్నాను. ఆల్ఫా అని ఇంకో సైడ్ రాసేసి ఇక్కడ మీరు 33 మెగాపిక్సెల్ది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ ఉన్న కెమెరా 2,42,490 దాని ఎంఆర్పి. ఇది 2,30,000కి నాకు దొరికింది. ఇది వచ్చేసి 4K 60pలో కూడా మీకు షూట్ చేస్తుంది క్రాప్ మోడ్లో. ఇంకా మీకు 4K 30లో 4K 24లో మీకు ఫుల్ ఫ్రేమ్లో షూట్ చేస్తుంది. అవన్నీ డీటెయిల్స్ నేను ఫుల్ రివ్యూ వీడియోలో మళ్ళీ తర్వాత డీటెయిల్గా వేరే వీడియో చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు దాంతోపాటు వచ్చిన ఫ్రీ మీకు SD కార్డ్ ఇక్కడ పై కవర్లో స్టిక్కర్ కింద పెట్టేస్తుంది. అది యాక్చువల్గా ఈ SD కార్డ్కు బదులు మీరు ఆల్ ఇంట్రా మోడ్లో అట్లా షూట్ చేయాలనుకుంటే వీడియో CF ఎక్స్ప్రెస్ కార్డ్ కొనుక్కుంటే బెటర్, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ దాంతోపాటు వచ్చినాయి. అందులో వారంటీ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఆన్లైన్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకోటి ఒక కాంటెస్ట్ కూడా ఉంది. మార్చ్ 31 లోపు ఎవరు కొంటారో A7 IV వాళ్ళకి 24-70 2.8 G మాస్టర్ లెన్స్ ఒకటి అంటే విన్ అవుతే ఫ్రీగా ఇస్తామని చెప్పారు. చూడాలి మనం కూడా అందులో కాంటెస్ట్లో పాల్గొని మనం ఏమన్నా లక్కీ ఉన్నామా లేదా అనేది. ఇంకోటి స్ట్రాప్ చూస్తున్నారు కదా, షోల్డర్ స్ట్రాప్ A7 IV అని దానిపైన రాసేసి మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ఒకటి మీకు చిన్న లైట్ వెయిట్ అడాప్టర్ కూడా వచ్చింది పవర్ పైన రన్ చేయడానికి. ఇంకా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్స్ కార్డ్, ఇంకో సైడ్ మీరు USB పోర్ట్ చూడొచ్చు. దానికి టైప్ C కేబుల్ పెట్టి మీరు కెమెరాకి కనెక్ట్ చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇదైతే బ్యాటరీ దాంట్లో ఇంక్లూడెడ్ ఉంది. మీకు సోనీది Z సిరీస్ బ్యాటరీ. ఇది కాకుండా నేను ఎక్స్ట్రా ఇంకో బ్యాటరీ కూడా కొన్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా అది 2 అవర్స్ 4K 60 షూట్ చేస్తుంది. ఇంకో 2 పిన్ మెయిన్స్ కార్డ్, ఇంకా టైప్ C కేబుల్ కూడా చూడొచ్చు. ఇంకా 4K 60 2 అవర్స్ అంటే మాకు అట్లీస్ట్ 4 అవర్స్ రన్ అయ్యే బ్యాటరీస్ ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు 2 బ్యాటరీస్ తీసుకుంటాను. ఇంకా ఆ బండల్ ప్యాకేజ్లో మనకి ఒకటి బ్యాగ్ కూడా ఫ్రీ వచ్చింది, క్యారీ బ్యాగ్. ఇది పాతదే, ఇది మోడల్. ఇది నా A7 III తోటి కూడా సేమ్ బ్యాగ్ వచ్చింది. ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఆల్ఫా అని రాసి ఉండేసి జిప్పర్ బ్యాగ్. ఇది సేఫ్గానే ఉంటుంది ఇందులో కెమెరా పెడితే. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నా A7 III ఇందులోనే పెట్టి క్యారీ చేసుకొని తీసుకెళ్ళాను. ఒక 2 లెన్సులు, కెమెరా బాడీ, ఫ్రంట్లో అడాప్టర్, ఇంకా దాని మెయిన్స్ కార్డ్, ఇంకా వేరే మీకు మైక్రో SD కార్డులు, వేరే అన్నీ మీకు ఏమైనా మెమరీ కార్డులు ఉంటే అందులో పై కవర్లో పెట్టొచ్చు. సైడ్ పాకెట్స్లో ఈ బ్యాటరీస్ పెట్టొచ్చు. ఇది ఎక్స్ట్రా బ్యాటరీ నేను తీసుకుంది. ఇది యాక్చువల్గా 6,000 పైన ఉంటుంది, కానీ వాళ్ళు నాకు 6,000 రూపాయలకి ఇచ్చారు ఇది ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇందులో ఏం లేదు, మీకు బబుల్ ర్యాప్లో బ్యాటరీ పెట్టేసి వచ్చింది. ఇంకా దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ వచ్చింది. అందులో పెద్ద డీటెయిల్ ఏముండదు, జస్ట్ బ్యాటరీయే కదా. ఇన్ఫోలిథియం Z సిరీస్ బ్యాటరీ. ఇది A7 III బ్యాటరీ కంటే ఈ బ్యాటరీ కొంచెం స్లైట్లీ పెద్దగా ఉంది. ఇంకా బ్యాకప్ అంటే నేను 4K 60 మోస్ట్లీ షూట్ చేస్తాను ఇంకా ఈ కెమెరా తీసుకున్నాక. అంటే 2 బ్యాటరీలు అంటే నాకు కంటిన్యూస్ షూటింగ్ 4 అవర్స్ వరకు వస్తుంది. ఇది దాని బ్యాటరీ ఛార్జర్, అంటే ఎక్స్టర్నల్ బ్యాటరీ ఛార్జర్. ఇది మీరు ఛార్జర్ స్టేటస్ LED ఇండికేటర్ తోటి వస్తుంది. అంటే మీకు 3 స్టెప్స్లో బ్యాటరీ ఫుల్ అయింది లేనిది మీకు అక్కడ పైన LEDs చూపిస్తాయి. బాగుంటుంది, అది ఫాస్ట్గానే ఛార్జ్ చేస్తుంది. మీకు ఇది కంపల్సరీ ఉండాలి, కానీ నాకు ఇప్పుడు బండిల్డ్ ప్యాకేజ్లో దాంతోపాటు ఫ్రీగానే వచ్చింది. ఇది మీకు ఛార్జర్తో పాటు 2 పిన్ మెయిన్స్ కార్డ్, కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. ఛార్జర్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు ఇందులో సెన్సర్ చాలా స్పెషల్ ఈసారి. 33 మెగాపిక్సెల్ BSI CMOS ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కదా. అప్ టు 10 ఫ్రేమ్స్ వరకు మీకు లాసీ రాలో FPS వరకు షూట్ చేస్తుంది. అంటే ఫాస్ట్ స్పీడ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. ఇంకా అంటే కూడా మీరు ఎలక్ట్రానిక్ షటర్ యూస్ చేసి ఇంకా కొంచెం స్పీడ్ ఎక్కువకి వెళ్ళొచ్చు, కానీ రోలింగ్ షటర్ అవి వస్తాయంటారు ఎలక్ట్రానిక్ షటర్ యూస్ చేస్తే. మెకానికల్ షటర్ యూస్ చేస్తే ఇంకోటి ఇందులో ఏంటంటే ఫ్లాష్ సింక్ ఉంటుంది కదా, అది 1/250 సెకండ్ చేశారు. ప్రీవియస్లీ అది A7 IIIలో 200 సెకండ్ ఉండింది. ఇదండి మన సోనీ A7M4. బ్యూటిఫుల్ ఉంది. ఇది మొత్తం మెగ్నీషియం అలా బాడీ, సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. మొత్తం వెదర్ సీల్డ్ బాడీ, ఖతర్నాక్ ఉంది. గ్రిప్ చాలా సాలిడ్ ఉంది. A7 III కంటే కొంచెం పెద్దగా కంఫర్టబుల్ ఉంది. పైన హాట్ షూ చూడొచ్చు. ఇంకా ఫోకల్ ప్లేన్ ఇండికేటర్ A7 IV అని రాసేసి
ఇక్కడ మోడ్ డయల్ కూడా చూడొచ్చు. ఇంకా వేరే డయల్స్ అవన్నీ ఇక్కడ మీకు సెపరేట్ స్విచ్ ఉంది. మీకు ఫోటో, వీడియో ఇంకా ఎస్ఎన్క్యూ మోడ్ కోసం. ఇవన్నీ మీరు డయల్స్ మీరు ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ డయల్‌కి లాక్ బటన్ కూడా ఇచ్చారు యాక్సిడెంటల్లీ తిరగకుండా. ఇంకా వీడియో రికార్డింగ్‌కి సెపరేట్ బటన్ ఉంది. మీకు పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, అందులో షట్టర్ రిలీజ్ బటన్. ఇంకా ఈ గలగల సప్పుడు ఈసారి తీసేశారు. ఈ చెవులకు ఉండే రింగుల్లాగా అవి 2 గలగల సప్పుడు చేసేవి. అవి ఈసారి లేదు. అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇంకోటి జాయ్‌స్టిక్ చూడొచ్చు. కస్టమ్ బటన్స్ 3 ఉన్నాయి. మెనూ బటన్, ఏఎఫ్ బటన్, ఇంకా ఏఈ లాక్ బటన్, ఇంకా ఫంక్షన్ బటన్, ఈ వీల్ చూడొచ్చు. మీరు మెనూ మొత్తం ఇందులో కూడా నావిగేట్ చేయొచ్చు. లేకపోతే మీ ఫుల్ ఆర్టికులేటెడ్ టచ్ డిస్‌ప్లే ఇది. మీకు 1.04 మిలియన్ పిక్సెల్స్‌ది 3 ఇంచెస్ సైజ్‌ది ఫుల్లీ ఆర్టికులేటెడ్. మీరు సెల్ఫీ మోడ్‌లో మీరు వ్లాగింగ్‌కి దానికి కూడా ఈసారి బ్యూటిఫుల్ అసల అల్టిమేట్. ఈ ఫ్లిప్ స్క్రీన్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ అంటే ఇప్పుడు కరెక్ట్ మనకు కావాల్సిన డిస్‌ప్లే స్క్రీన్ వచ్చింది దానికి. ఇక్కడ బాటమ్‌లో 1/4 ఇంచ్ థ్రెడ్ చూడొచ్చు. ఇంకా బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇది. ఇంకా నేను ఫుల్ రివ్యూ వీడియో అంటే కొన్ని రోజులు యూజ్ చేసి అవన్నీ డీటెయిల్‌గా తర్వాత మొత్తం మీకు కంప్లీట్ ఇన్ఫో ఇస్తాను. ఇందులో మీరు 2 ఎస్‌డీ కార్డ్‌లు ఏసుకోవచ్చు. లేకపోతే ఒక ఎస్‌డీ కార్డ్, ఒకటి సీఎఫ్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ఏసుకోవచ్చు. ఇక్కడ స్లాట్స్ చూస్తున్నారు కదా! సీఎఫ్ ఎక్స్‌ప్రెస్ కార్డ్స్ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. అరౌండ్ 17,000 అట్లా అన్నారు. నాకొకటి కావాలని అడిగితే. అంత కాస్ట్‌లీ. ఇంకా మనకి 600 ఎంబీపీఎస్ ఆల్ ఇంట్రాలో షూట్ చేసేది ఉంటేనే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ షూట్ చేస్తే ఆ కార్డ్స్ తీసుకోవాలి. నార్మల్ యూట్యూబ్ వీడియోస్‌కి అంత అవసరం లేదు. ఎందుకంటే నేను నార్మల్ 100 ఎంబీపీఎస్ స్టాండర్డ్ మోడ్‌లోనే షూట్ చేస్తాను. ఇట్లా ఉంటుంది ఫ్లిప్ స్క్రీన్ తీస్తే. ఇదొచ్చేసి దాని మీకు 33 మెగా పిక్సెల్‌ది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. అది 5 యాక్సిస్ మీకు ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అప్ టు 5.5 స్టాప్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు గింబల్ లాగా పనిచేస్తుంది. అంత గింబల్ అంత ఉండదు. కానీ హ్యాండ్ షేక్ అదంతా మీకు ఎలిమినేట్ చేస్తుంది. 7K నుంచి 4K మీకు డౌన్ శాంప్లింగ్ ఉండేసి మీకు ఎక్సలెంట్ ఇమేజ్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా 4K 60లో అయితే 4.6K నుంచి 4Kకి డౌన్ శాంప్లింగ్ ఉంటుంది. 10 బిట్ 422లో వీడియో రికార్డింగ్ చేస్తుంది ఇంటర్నల్. ఈసారి కొత్తగా H265 కోడెక్ యాడ్ చేశారు. ఇంకా సినిటోన్ కలర్ ప్రొఫైల్ కూడా యాడ్ చేశారు. అవన్నీ నేను తర్వాత మీకు వేరే వీడియో చేసి చూపించేస్తాను. ఇంకా అందులో ఓలెడ్ వ్యూ ఫైండర్ ఉంది. ఇంకా ఇక్కడ అన్ని పోర్ట్స్ చూడొచ్చు. ఆడియో ఇన్‌పుట్, హెడ్‌ఫోన్ జాక్, ఇంకా టైప్ సి, ఇంకా మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌లు కూడా చూడొచ్చు. దానికి ఈసారి ఆ రబ్బర్ మూతలు తీసేసి మంచి క్యాప్స్ ఇచ్చారు. బావుంది. ఇంకా ఫుల్ సైజ్ హెచ్‌డీఎంఐ అవుట్ ఉంది. ఇది కూడా నాకు ఇంపార్టెంట్. ఇంకా దాని కింద స్పీకర్ చూడొచ్చు. మైక్రోఫోన్ అంటే మీకు వ్యూ ఫైండర్‌కి అటు ఇటు 2 మైక్రోఫోన్‌లు ఉన్నాయి. స్టీరియో మైక్రోఫోన్‌లు. అన్నీ అల్టిమేట్ అసలు. మీకు ఇది ఎట్లా అనిపించింది కెమెరా సోనీ A7iv మీరు కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా నేను దీనికి అంటే ఏమేం వీడియోస్ చేయాలి, మీకు ఏమేం కావాలో అవన్నీ డీటెయిల్స్ కూడా కమెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను దీనిపైన వేరే వీడియో కోసం ప్రిపేర్ అవుతాను.